నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ నేను ప్రియా శర్మ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాసేపట్లో ఇంద్రవల్లికి రేవంత్ రెడ్డి ఎన్నికల శంఖారామం పూరించనున్న సీఎం కేస్లాపూర్లో రేవంత్ భట్టి పర్యటన నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజలు ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద షర్మిలా దీక్ష ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ రెండు నెలల్లోనే 15,000 కోట్లు అప్పు కాంగ్రెస్ చెప్పిన రుణమాఫీ ఏమైందన్న హరీష్ హైదరాబాద్లో జార్ఖండ్ క్యాంపు రాజకీయాలు 39 మంది ఎమ్మెల్యేలను తరలించిన జేఎంఎం రాజకీయాల్లోకి తమిళ స్టార్ హీరో తమిళగ వెట్రి కళగం పేరుతో విజయ్ కొత్త పార్టీ రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జార్ఖండ్ రాజకీయం హైదరాబాద్ కు చేరింది. బల నిరూపణ వరకు ఉండేందుకు జేఎంఎం సంకీర్ణ ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ కు ప్రత్యేక విమానంలో జార్ఖండ్ ఎమ్మెల్యేలు వచ్చారు. తమకు 43 మంది ఎమ్మెల్యేల బలముందని చంపై సోరెన్ అంటున్నారు. హైదరాబాద్ చేరుకున్న జేఎంఎం ఎమ్మెల్యేలు షామీర్పేటలోని లియోని రిపోర్ట్ కు చేరుకుంటారు. బల నిరూపణ వరకు ఇక్కడే ఉండనున్నారు. मुझे फिल्म सिटी जाएंगे हाँ एकदम सारे लोग आपके टिकट घूमने लगे ऐसा काम ఈ నెల 5న జార్ఖండ్ అసెంబ్లీలో బల నిరూపణ జరగనుంది. బల నిరూపణకు ముందు అప్రమత్తమైన జేఎంఎం కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను రిసార్ట్లకు తరలించింది. జార్ఖండ్ ఎమ్మెల్యేల కోసం 2 హోటల్స్ బుక్ చేసిన టీపీసీసీ అసెంబ్లీలో బల నిరూపణ వరకు హైదరాబాద్లోనే జార్ఖండ్ ఎమ్మెల్యేలు ఉండేలా ప్లాన్ చేసింది. జార్ఖండ్ ఎమ్మెల్యేల బాధ్యతలను తెలంగాణ మంత్రి పొన్నం చూస్తున్నారు. ताकत दिखेगी न डरे थे न डरे हैं न डरेंगे लड़े थे लड़ेंगे आज के मुकाबला करेंगे दिखेगा फ्लोर में ताकत दिखेगी न डरे थे न डरे हैं न डरेंगे రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు చెప్పండి. రాజకీయాలకు వేదికగా క్యాంపు రాజకీయాలకు హైదరాబాద్ వేదిక అయింది. ముఖ్యంగా జార్ఖండ్ రాజకీయాల్లో కూడా కొంత అనిశ్చితి నెలకొన్నది. రాజకీయ సంక్షోభం దిశగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా మొన్నటి నుంచి జరుగుతున్న నాటకీయ పరిణామాల్లో భాగంగా నిన్న రాత్రి జార్ఖండ్ 40 మంది ఎమ్మెల్యేలు కూడా నిన్న హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండింది. కాకపోతే పొగమంచు కారణంగా ఫ్లైట్ ఇబ్బందుల కారణంగా కూడా రాలేకపోయారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి 2 గంటలకు జార్ఖండ్ రాజధాని అయిన రాంచీ నుంచి 40 మంది ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ బయలుదేరారు. 2 ప్రత్యేక విమానాల్లో కూడా హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి షామీర్పేట ఒక రిసార్ట్ లో ఇప్పటికే వారికి బస చేయడానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని ప్రధానంగా 3 హోటళ్లలో కూడా బుక్ చేయడం జరిగింది. ఒకటి తాజ్ కృష్ణ, మరొకటి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎల్లా హోటల్, ఇంకోటి షామీర్పేటలో ఉన్న ఓ రిసార్ట్ ని
బుక్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండడంతో ఇక్కడ కొంత అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఎటువంటి పరిస్థితులకు బీజేపీ ఇంకేమైనా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి ప్రయత్నించేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలకు కూడా తావు లేకుండా ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి ఇప్పటికే 40 మంది ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్ చేరుకున్నారు. ఈ ఎమ్మెల్యేలు పూర్తిగా బస చేయడానికి హైదరాబాద్ లో షామీర్పేట్ లో ఉన్నటువంటి రిసార్ట్ లో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్ లో దిగినటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారిని రిసీవ్ చేసుకోవడానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి దీపాదాస్ మున్షి, అలాగే మంత్రి రవాణా శాఖ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్, వారితో పాటుగా ఏఐసిసి కార్యదర్శిగా ఉన్న సంపత్ కుమార్ తో పాటు ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న హరిహర వేణుగోపాల్ కూడా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నారు. అయితే రెండు ప్రత్యేక విమానాల్లో కూడా హైదరాబాద్ చేరుకున్నారు 40 మంది ఎమ్మెల్యేలు. అయితే ఇప్పటికే జార్ఖండ్ గవర్నర్ గా ఉన్నటువంటి సిపి రాధాకృష్ణన్ కూడా ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి జార్ఖండ్ జేఎంఎం శాసనసభ పక్ష నేతగా హిమంత్ సోరెన్ రాజీనామా చేసిన అనంతరం కూడా చెంపై సోరెన్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటూ కూడా కోరడం అనేది జరిగింది. మొదటిసారి కొంత స్పందించకపోయినప్పటికీ కూడా రెండోసారి కోరడం వెంటనే కూడా ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. ఆ ఆహ్వానం అందిన వెంటనే కూడా చెంపై సోరెన్ ఇవాళ ఉదయం 12 గంటలకు ఆ సమయానికి కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ కూడా ఈ 40 మంది ఎమ్మెల్యేలను ఎప్పుడు అంటే పూర్తిగా జార్ఖండ్ అసెంబ్లీ స్థానాల్లో 81 స్థానాలు ఉన్నాయి. ఆ 81 స్థానాల్లో 41 స్థానాలు ఎవరికి ఉంటే వారు అధికారాన్ని కైవసం చేసుకోవచ్చు, ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు. అయితే ఈ సమయంలోనే అటు బీజేపీ కూడా కీలకంగా ఉంది. బీజేపీకి ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు కూడా అంటే జేఎంఎం ఇప్పటికే 29 స్థానాలు కైవసం చేసుకుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ 17, ఇతర ఆర్జేడీ 1 స్థానం, అలాగే సిపిఐ 1 స్థానంతో ఉంది. ఈ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేల సంఖ్య 48గా ఉంది. అయినప్పటికీ కూడా 8 మంది చేజారితే ప్రభుత్వం పూర్తిగా అక్కడ బీజేపీ వశమయ్యేటటువంటి ఎన్డీఏ వశమయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు చర్యల్లో భాగంగా హైదరాబాద్ సేఫెస్ట్ ప్లేస్ గా భావించి కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి కీలకంగా ఏఐసిసి నేతల కన్సర్నల్లో కూడా ఈ యొక్క క్యాంపు రాజకీయాలు అనేది జరుగుతూ ఉన్నాయని చెప్పుకోవాలి. ఏది ఏమైనప్పటికీ అక్కడ ప్రమాణ స్వీకారం జరిగిపోయింది, చెంపై ప్రమాణ స్వీకారం జరిగిపోయింది, సీఎం గా బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కూడా గవర్నర్ బల ప్రదర్శనకు ఆహ్వానించేటటువంటి అవకాశం ఉంటుంది. మరో 10 రోజుల్లో ఎప్పుడైనా ఈ యొక్క బల ప్రదర్శనకు గవర్నర్ పిలిచే అవకాశం ఉంది. కాబట్టి 10 రోజుల పాటు ఈ 40 మంది ఎమ్మెల్యేలు కూడా ఇక్కడే హైదరాబాద్ లో స్టే చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. వారి ఏ రిసార్ట్ లో ఉంటారు ఏంటి అనేది కూడా గోప్యంగా ఉంచుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ఇప్పటికే 3 రిసార్ట్లను కూడా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న 3 రిసార్ట్లను 3 హోటళ్లను కూడా బుక్ చేయడం అనేది జరిగింది. పూర్తిగా ఆ కాంగ్రెస్ పార్టీ నేతల ఆధీనంలో ఉన్నాయి అని చెప్పుకోవాలి. ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో దిగినటువంటి వారిని ప్రత్యేక ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఆ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇవాళ సీఎం ప్రోగ్రామ్ ఉన్నప్పటికీ ఆ ఇంద్రవెల్లి సభ ఉన్నప్పటికీ కూడా పొన్నం ప్రభాకర్ ఇదే ఇష్యూ మీద కూడా అక్కడికి వెళ్లకుండా ఉన్నారు. అలాగే దీపాదాస్ మున్షి కూడా ఈ ఏర్పాట్ల మీద నిమగ్నమై ఉండడంతో ఆ సభకు కూడా వెళ్ళలేదు. పూర్తిగా ఈ క్యాంపు రాజకీయాలకే వీరికి మొత్తం బాధ్యతలు అప్పగించినట్లయితే మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు. समी साहब चलिए रामोजी फिल्म सिटी जाएंगे। రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ వేదికగా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమరం మొదలుపెట్టారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు తన పోరాటం ఆగదని ప్రకటించారు. ఏపీకి ప్రత్యేక హోదా తప్పనిసరిగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేస్తూ పలువురు అధికార ప్రతిపక్ష నేతలను కలుస్తున్నారు. ఇందులో భాగంగా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిని షర్మిల కలిశారు. ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలపై కేంద్రాన్ని నిలదీయాలని వినతి పత్రం అందజేశారు. BJP
రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ను బీఆర్ఎస్ ఎంపీల బృందం కలిసింది. కృష్ణా నదిపై ఉన్న 2 కీలక ప్రాజెక్టులను కేఆర్ఎంపీకి అప్పగించడంపై ఎంపీలు నిరసన తెలిపారు. తమకు ఉన్న అభ్యంతరాలు తెలియజేస్తూ షెకావత్ కు లేఖ అందించారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని, కేఆర్ఎంపీకి అప్పగించాలన్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కృష్ణా ట్రైబ్యునల్లో విచారణ పూర్తయ్యే వరకు ఇరు రాష్ట్రాలకు 50-50 పద్ధతిలో నీటి కేటాయింపులు ఉండేలా చూడాలని షెకావత్ ను ఎంపీలు కోరారు. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నియోజకవర్గ ఇన్ఛార్జీల నియామకంపై సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. 6వ విడత జాబితాపై ముఖ్యమంత్రి ఫోకస్ పెంచారు. సీఎం క్యాంపు కార్యాలయానికి ఇప్పటికే ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు చేరుకున్నారు. అన్న రాంబాబును మరోసారి గిద్దలూరు నుంచి పోటీకి దింపనుంది అధిష్టానం. అనిల్ కుమార్ యాదవ్ కు నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. 6వ విడతలో పలువురు సిట్టింగ్లను మార్చే అవకాశం ఉండడంతో ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్, చెప్పండి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి 6వ జాబితా పైన కసరత్తు ప్రారంభించారు. ఎమ్మెల్యేలు, ఎంపీల మార్పులు చేర్పుల్లో భాగంగా ఇప్పటికే వైసీపీ 5 జాబితాలను ప్రకటించింది. 5 జాబితాల్లో కూడా 60కి పైగా అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలను మార్చడం జరిగింది. అదేవిధంగా 14 ఎంపీ స్థానాల్లో కూడా మార్పులు చేర్పులు చేశారు. ఇక 6వ జాబితాలో కూడా ప్రధానంగా కొన్ని ఎంపీ స్థానాలతో పాటు ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు ఉంటాయని ఇప్పటికే వైసీపీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. గతంలోనే కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చర్చ కూడా జరిగింది మార్పులు చేర్పులకు సంబంధించి, కానీ వాటిని ఇంతవరకు ప్రకటించలేదు. ప్రధానంగా ప్రకాశం జిల్లాకు సంబంధించి 2 ఎమ్మెల్యేలు ప్రస్తుతం సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ 2 ఎమ్మెల్యేలు కూడా గతంలో కూడా సీఎం జగన్ తో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా నియోజకవర్గాల మార్పులకు సంబంధించి చర్చ జరిగింది. మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి ప్రస్తుతం సీఎం జగన్ తో సమావేశమయ్యారు. మార్కాపురం నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే జంకే వెంకటరెడ్డి కూడా సీటు ఆశిస్తూ ఉన్నారు. గతంలో జంకే వెంకటరెడ్డి కూడా సీఎం తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ తనకే ఇస్తారని సీఎం హామీ ఇచ్చినట్లు జంకే వెంకటరెడ్డి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోసారి నియోజకవర్గంలో మార్పుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నాగార్జున రెడ్డితో సీఎం జగన్మోహన్ రెడ్డి చర్చిస్తున్నారు. మరోవైపు గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అన్న రాంబాబు గతంలో తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ప్రకటించడంతో పాటు
సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి పైన కూడా తీవ్ర ఆరోపణలు చేసిన పరిస్థితి ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మాత్రం వచ్చే ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేసే అంశాన్ని పునరాలోచన చేయాలంటూ గతంలోనే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఆయన పోటీకి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక గిద్దలూరు నియోజకవర్గం నుంచి అన్నా రాంబాబు పోటీ నుంచి తప్పుకుంటే కొద్దిమంది నేతలు పోటీకి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నా రాంబాబుతో మరోసారి గిద్దలూరు నియోజకవర్గానికి సంబంధించి పోటీ చేసే అంశం పైన వైసీపీ అధిష్టానం చర్చిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇక 6వ జాబితాలో అటు ఎమ్మిగనూరు నియోజకవర్గానికి సంబంధించి మార్పులపైన, కర్నూలు పార్లమెంటు స్థానానికి సంబంధించి మార్పులతో పాటు విజయనగరం, అనకాపల్లి, రాజమండ్రి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంటు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. అదేవిధంగా రాయలసీమ జిల్లాలకు సంబంధించి ప్రధానంగా నంద్యాల ఎంపీ స్థానంతో పాటు ఇటు గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు పార్లమెంటు స్థానాన్ని కూడా ప్రకటించే అవకాశం ఉంది. వీటికి సంబంధించి కూడా కసరత్తు అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రమేష్. బీజేపీని నిలువరించే శక్తి బీఆర్ఎస్ కు మాత్రమే ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రానికి బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అని చెప్పారు. భువనగిరిలో బీఆర్ఎస్ ఓడిపోతుందని ఊహించలేదన్న హరీష్ రావు ఎంపీ ఎన్నికల్లో భువనగిరిలో బీఆర్ఎస్ గెలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రైతు బంధు అడిగితే మంత్రి కోమటిరెడ్డి అహంకారంతో ప్రవర్తించారని మండిపడ్డారు. రైతు బంధు 15,000 ఇస్తామన్న హామీ నెరవేరలేదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని హరీష్ రావు అన్నారు. భువనగిరి ఓటమి కానీ మన బీఆర్ఎస్ పార్టీ ఓటమి కానీ జరిగింది. దాని గురించి మనం బాధపడి మాట్లాడుకున్న దానికంటే భవిష్యత్తు కోసం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ మాటల్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఆనాడు ప్రచారంలో అబద్ధాలు, నేడు పాలనలో అసహనం కనబడతా ఉంది. ఏం మాట్లాడతాడు వెంకటరెడ్డి గారు? బీఆర్ఎస్ పార్టీ 39 ముక్కలైందంటాడు. రైతు బంధు అడిగినోడిని చెప్పుతో కొట్టమంటాడు. రైతు బంధు ఎప్పుడు వేస్తారంటే నా సందీప్ రెడ్డి గారిని జెడ్పీ చైర్మన్ అని కూడా చూడకుండా పోలీసులను పెట్టి బయటకు పంపించే ప్రయత్నం చేస్తాడు. అంటే అహంకారం కనబడతా ఉంది. ఈ అహంకారాన్ని ప్రజలు ఎప్పుడు కూడా సహించరు. తప్పకుండా ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్తారు. నిజంగా అసలు వెంకటరెడ్డి గారికి ఇవాళ ఈ జిల్లా మీద ప్రేమ ఉంటే ఆయన కేఆర్ఎంబికి ఇవాళ ప్రాజెక్టులు అప్పగించిన దాని మీద స్పందించాలి. సరే, దురదృష్టం. తెలంగాణలో ప్రజలు మార్పు కోరుకున్నారని, రేపు దేశంలోనూ అదే పరిస్థితి వస్తుందని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తున్నట్లు, దేశంలో రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామన్నారు. బీజేపీ ప్రభుత్వంలో పెట్టుబడిదారులకే న్యాయం జరిగిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు, సామాన్య ప్రజానీకానికి న్యాయం చేస్తామని జీవన్ రెడ్డి తెలిపారు. క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో, ఏనాడైనా నిరుపేద వర్గాల పట్ల, రైతాంగం పట్ల, రైతు కూలీల పట్ల అండగా నిలిచే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాయి. రేపు రాబోయే ఒక పార్లమెంట్ ఎన్నికల్లో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం, అది ఇండియా కూటమి ఏ విధంగా ఒక సెక్యులర్ గవర్నమెంట్, ఒక లౌకికవాద ప్రభుత్వం, పేద ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పంటున్నా. వీళ్ళ క్రూడ్ ఆయిల్ ధరలకు అనుగుణంగా అంతర్జాతీయ మార్కెట్లో ఏ విధంగానైతే క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం జరిగిందో, వీళ్ళ పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతుందో మీరు 2014 స్థాయికి, 2014లో ఏ ధరలైతే ఉండనో పెట్రోల్ డీజిల్ ఆ స్థాయికి దాన్ని ఏదైతుందో వెనక్కి తీసుకెళ్లడం వీళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పండి. అట్లా రైతాంగానికి సంబంధించిన రుణమాఫీ ప్రక్రియ మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతుందో 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పని పేర్కొనడం జరిగింది. రేపు జాతీయ స్థాయిలో కూడా రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు, మల్లికార్జున ఖర్గే గారు ఏదైతుందో వారు పేర్కొనడం జరిగిందని చెప్పంటున్నాం. ఆ విశ్వాసం మాకు ఏ విధంగా తెలంగాణలో ప్రజలు మార్పు కోరి, ఒక నియంత్రిత పాలనకి ఏదైతుందో మార్పు కోరి, అదే జాతీయ స్థాయిలో కూడా ఏదైతుందో ప్రజలు మార్పు కోరుతున్నారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రేములలో మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజక బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ జరుగుతోంది. విజయోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్, జిల్లా బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
గవర్నమెంట్ ఫ్లూక్లా బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రా. వాళ్ళు 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇవ్వకపోదు, మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు, మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయా ఈ కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ యువతను మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువత కోసం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల వాగ్దానంలో కాంగ్రెస్ పేర్కొందని, ఇప్పుడు ఆ సమయం దాటిపోయిందని గుర్తు చేశారు. ఇంతవరకు గ్రూప్ 1 నోటిఫికేషన్ రాలేదని ఎద్దేవా చేశారు. నమ్మి ఓటేసిన యువతను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, ఇదే తరహాలో ఇతర వాగ్దానాలను వ్యూహాత్మకంగా దాటివేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. సైబర్ నేరాలు కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలంగాణ డీజీపీ రవి గుప్తా అన్నారు. కొరియర్ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజల్లో ముందుగా భయాన్ని నింపి సైబర్ నేరగాళ్లు చోరీ చేస్తున్నారని అన్నారు. యూట్యూబ్ వీడియోలకు లైక్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయని చెప్పి నేరాలకు పాల్పడుతున్నారని చెప్పారు. సైబర్ నేరాలపై అవగాహన ముఖ్యం అని డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. Why they require access to photographs when it's an app regarding something else? So this is something we have to be aware of it. We have to be aware of what we are doing, what we are accepting and not. Anyway, this is one observation. The second is, see, cybercrime is ever increasing with the advent of technology, with the advances in technology. We think that our life is becoming simple. See, all of you are using smartphones. I don't think any of you or any of us is using the basic phone which used to work on 2G or which did not have any feature like location or internet and all that. So our life becomes simple. All of you use Google Maps. All of you use WhatsApp and other hundreds of apps. The life, we feel that our life has become simple, which is true. But anything which is smart is vulnerable. There are so many things you share because of the smartphone. You may not even know what data is going where. See, there are many apps. I don't understand whether normally I go through the permissions which are required. I don't understand why they require access to photographs when it's an app regarding something else. So this is something we have to be aware of it. We have to be aware of what we are doing, what we are accepting and not. Anyway, this is one observation. The second is, see, cybercrime is ever increasing with the advent of technology, with the advances. సైబర్ నేరాల కట్టడిని సైబర్ క్రైమ్ బ్యూరో ఎంతో కృషి చేస్తోందని హైదరాబాద్ సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతిరోజు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చాలా సైబర్ నేరాలు నమోదవుతున్నాయన్నారు. నేరాలు జరిగినప్పుడు స్పందించడం కంటే ముందుగానే అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని సిపి కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. Alone every day I'm witnessing about, because now reporting is also more because we are encouraging people, about 20 average. I was just sharing it with you, sir, and also with the Honorable CM. The day when Honorable CM, we were in a meeting, in fact, an informal chit chat with him, that average 20 cases are reported to our cyber crimes wing, which I think is only about 1/4 of the actual crime that is happening in the city, within the Hyderabad city police. So that is the magnitude of this issue. What I have seen is some people are falling prey because they are not aware of these things, the dangers. They are not aware of the security precautions they have to take, which are very simple. That doesn't cost much. Suppose the pitfalls in your Android, the security features are there within the